పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల సంఘానికి సమ్మతి తెలపనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల సంఘానికి సమ్మతి తెలపనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల సంఘానికి సమ్మతి తెలపనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల సంఘానికి సమ్మతి తెలపనుంది తెలంగాణ సర్కార్. మరోవైపు బీసీ రిజర్వేషన్స్ పై 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది? హలో 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 సుధీర్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధమైంది. 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల సంఘానికి సమ్మతి తెలపనుంది తెలంగాణ సర్కార్. మరోవైపు బీసీ రిజర్వేషన్స్ పై 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది? తెలంగాణ కేబినెట్ ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కూడా కొనసాగుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలను మొదటగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లోనే దీని మీద అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 12,700 పైచిలకు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తర్వాత నిర్వహించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక సమ్మతి పత్రాన్ని
వివరాలని అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అయితే పంచాయతీరాజ్ శాఖ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే బీసీల రిజర్వేషన్ కు సంబంధించి గతంలో అంటే ఇటీవల కాలంలో గడిచిన 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 కావచ్చు, అదేవిధంగా జీవో నెంబర్ 41, 42 అవి ప్రస్తుతానికి హైకోర్టు, సుప్రీంకోర్టు వాటి మీద స్టే విధించిన నేపథ్యంలో అవి కాకుండా మరొకసారి డెడికేషన్ కమిషన్ నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన ఒక నివేదికను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం మరొకసారి కేబినెట్ సమావేశం అవసరం లేకుండానే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితోటి ఈ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పంచాయతీరాజ్ శాఖ చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర కేబినెట్. రాష్ట్ర కేబినెట్ ఇవే కాకుండా ఇతర అంశాలను కూడా చర్చించింది. కానీ ప్రధానమైన అంశం పూర్తిగా రాష్ట్రం దృష్టి మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ఉంది కాబట్టి ముందుగా ఈ అంశానికి సంబంధించి కూలంకషంగా చర్చించారు. దాదాపుగా 2.5 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏ అంశం మీద రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంటే ప్రతి మంత్రి దగ్గర నుంచి పూర్తిగా సలహాలు సూచనలు తీసుకున్న ముఖ్యమంత్రి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకే వెళ్లాలని చెప్పేసి నిర్ణయానికి అయితే వచ్చారు. ఇందుకు సంబంధించి మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. 12,700 పైచిలకు గ్రామాల్లో మిగతా దాదాపు వేల సంఖ్యలో సుమారు 5,000 పైచిలకు వార్డులు అయితే ఉన్నాయి. ఈ వార్డులకు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలను మొదటగా నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొంత అంటే అది జనవరిలో కావచ్చు లేదా ఫిబ్రవరిలో నిర్వహించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా సమయం ముగుస్తుంది. ఇప్పటికీ దాదాపు సంవత్సరంన్నర సమయం పదవీ కాలం ముగిసి కూడా సంవత్సరంన్నర కావస్తుంది. 12,700 పైచిలకు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి వెంటనే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ గ్రామాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవి కేవలం అభ్యర్థిని చూసి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అభ్యర్థులను నిలబెట్టి వారిని గెలిపించుకోవడం అంతా కూడా స్థానిక నాయకత్వం, జిల్లా నాయకత్వం చూసుకుంటుంది కాబట్టి ఇందులో పెద్దగా పార్టీలకు పెద్ద శ్రమ ఉండదు అనే ఉద్దేశం కావచ్చు. లేకపోతే ఇటీవల కాలంలో తెలంగాణలోని కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు 25,000 పైచిలకు మెజార్టీ తోటి నవీన్ యాదవ్ ను గెలుపొందించుకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికలన్నింటినీ కూడా వారంతా కూడా దగ్గర నుంచి చూసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలలో కూడా మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ల అంశం కొంత ఇబ్బందికరంగా మారడంతో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 1-2 రోజుల్లోనే డెడికేషన్ కమిషన్ నుంచి ఒక నివేదిక తీసుకొని ఉన్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల అధికారులను కూడా ఆ విషయానికి సంబంధించి దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీసీల గణన అంటే రాష్ట్రంలో బీసీల జనాభా ఎంతుందో లెక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. సామాజిక సమగ్ర ఆర్థిక రాజకీయ సర్వే నిర్వహించింది. ఆ సందర్భంగానే తెలంగాణలో దాదాపు వాటి రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన జనాభాను పూర్తిగా లెక్కించి డెడికేషన్ కమిషన్ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కానీ ఆ నివేదికను పరిగణలోకి ఇటు హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దాంతో పని లేదు. ఎందుకంటే దాదాపు 50% మించి రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కమిషన్ గతంలో ఇచ్చిన నివేదికతోటి పని లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా మరొక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అంటే 50% లోబడి ఇందులో బీసీల రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు 2 కలిపి ఉంటాయి కాబట్టి ఇందులో బీసీలకు సంబంధించిన వారికి సంబంధించిన జనాభా అదేవిధంగా వారికి సంబంధించిన పూర్తి వివరాలు బీసీ డెడికేషన్ కమిషన్ నుంచి ఒక నివేదికను తీసుకుంటుంది. ఆ నివేదికకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఉండాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద వారు ఇచ్చిన తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేస్తుంది. ఆ తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత అనేది తేటతెల్లమవుతుంది. ఏది ఏమైనా కానీ మరొక 10 రోజుల్లోనే స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు
అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఈ రెండు కూడా ఒక కన్సెంట్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కన్సెంట్ ఇచ్చేందుకు నోట్ ను ప్రిపేర్ చేసే బాధ్యత కూడా ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కూడా తీసుకోవడం జరిగింది. 1-2 రోజుల్లోనే అందుకు సంబంధించిన కమిషన్ తెలంగాణ ఎన్నికల కమిషన్ కు ఆ కన్సెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.